ఐడియల్గా ఏంటంటే ఎలక్షన్స్ ముందు మేము మీ అందరి దగ్గరికి వచ్చాం, మాకు సపోర్ట్ చేయండి, గెలిపించండి అని. సో మీ అందరు సపోర్ట్ చేశారు, గెలిపించారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ టు డూ దట్. అండ్ గెలిచిన తర్వాత మేమే మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. దట్ చెప్పండి మీ చేంబర్స్కి ప్రాబ్లం ఏంటి. కానీ గెలిచిన తర్వాత లైఫ్ చాలా మారిపోయింది. గెలిచే ముందు నా ఆఫీస్కి రోజుకి 5-10 మంది వస్తే ఇవాళ ఆఫీస్కి 200-300 మంది గంట సేపు ఉంటాయంటే కూడా వచ్చేస్తున్నారు. సో ఆలోచించడానికి కూడా టైం సరిపోవట్లేదు. రోజుకి 200 మెసేజ్లు, రాత్రి వెళ్ళి రిప్లై చేసేసరికి 2 అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న లెక్సి అదే కథ. సో మిమ్మల్ని ఇన్వైట్ చేసే అవకాశం మాకు తగ్గిపోతుంది. అలానే మేము చేయమని కాదు, కానీ తప్పకుండా ఓవర్ టైం కొంత ఈ ప్రెషర్ తగ్గుతుంది. ఒక వినే గవర్నమెంట్ వచ్చింది, యాక్ట్ చేసే గవర్నమెంట్ వచ్చిందని ఎప్పుడైతే జనాలకి నమ్మకం వస్తుందో ఐ థింక్ కొంచెం ఈజ్ అవుతారు. సో హ్యావింగ్ సెడ్ దట్, there are 1,000 problems that I can see that I have to solve. అలా ప్రతి ఒక్కరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. We don't have enough time to solve them. We don't have enough resources to solve them immediately. డెఫినెట్గా ఓవర్ టైం వీ విల్ రిజాల్వ్ దెమ్, కానీ వెంటనే అన్నీ చేయాలంటే మాత్రం కష్టం. సో ఈ టైంలో ఏమైపోతుందంటే, కొంచెం చాలామంది వేదిక మీద ఇండస్ట్రీ అసోసియేషన్ లీడర్స్ మాట్లాడారు. మనందరం, and politicians are normally guilty of this, we are playing to the gallery. మన రెటరిక్ కోసం చేస్తున్నాం. వేదిక మీద మనం వచ్చి ఒక్కొక్కరు ఒక 50 ప్రాబ్లంలో 30 ప్రాబ్లంలో చెప్పేస్తే అవి సాల్వ్ అవుతాయంటే అవ్వవు. They are not going to be solved. Let us be very practical. I don't want to be somebody who is giving false promises. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము కూడా ఇదే చేస్తాం. మేము కూడా ఏంటంటే కొన్నిసార్లు మమ్మల్ని ఇంకేదో మీటింగ్కి పిలిస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను రైల్వే రివ్యూ మీటింగ్కి పిలిస్తే నాకు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ, ఈ ట్రైన్ స్టార్ట్ చేయండి, ఈ ట్రైన్ ఆపండి, ఈ పేరు పెట్టండి అని చెప్పేస్తే న్యూస్ పేపర్లో అది వచ్చేస్తుంది. ఎంపీ గారు ఇవన్నీ ABCD అడిగారు అని. అది జరిగినాయా జరగలేదా అనేది తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ అడిగేశారు కాబట్టి నా బాధ్యత అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏంటంటే, వీఆర్ పుషింగ్ ద ప్రాబ్లమ్ ఆన్ టు సంబడి ఎల్సెస్ ప్లేట్. నాకు వచ్చిన ఈ రిప్రజెంటేషన్స్ నేను ఈయనకి పెట్టేశాను, సో నా పని అయిపోయింది, ఇంకా అది వాళ్ళ ప్లేట్లో ఉంది, చేయకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని. నరేష్ గారు గెలిచిన తర్వాత ఫస్ట్ 1 మంత్లో కూడా కలిస్తే ఆయన కూడా నాకు ఇట్లా ఒక 25-30 ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే, పని జరగాల లేదా? పని జరగాలి అంటే వీ నీడ్ టు బీ ప్రాక్టికల్. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ నరేష్ గారు మీరు అది ప్రయారిటైజ్ చేసి, వాట్ ఆర్ గోయింగ్ టు టేక్ క్యాష్, వాట్ డజంట్ రిక్వైర్ క్యాష్, పాలసీ చేంజ్తో అయిపోయే ప్రాబ్లమ్స్ ఏంటి, డబ్బు ఖర్చుతో అయ్యేదేంటి, సెపరేట్ చేయండి. సెపరేట్ చేసిన తర్వాత దీంట్లో ప్రయారిటైజ్ చేయండి. వాట్ కెన్ వీ డూ ఇమ్మీడియట్లీ, వాట్ వీ కెన్ డూ ఇన్ 1-2 years, వాట్ ఈజ్ లాంగ్ టర్మ్. ఇది మీరు చేసి తీసుకొస్తే నేను దాన్ని ఈజీగా యాక్షనబుల్ చేయగలితే. ఇప్పుడు దాకా నరేష్ గారు నాకు ఇవ్వలేదు అది. సో బట్ ఈ వేదికలో మాత్రం మాకు ఇలా చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో డెఫినెట్లీ వీ విల్ లిసన్ టు ఇట్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అగైన్, ఐ వాంట్ అస్ టు బి వెరీ ఆనెస్ట్. మీరు బిజీగా ఉన్నారు, మేము బిజీగా ఉన్నాము. ఇప్పుడు మీరు 100 ప్రాబ్లమ్స్ చెప్తే మాకు అది గుర్తుండి ప్రాసెస్ చేసి అది ఎవరికి ట్రాన్స్లేట్ చేయాలని చేసే లోపల పుణ్యకాలం వచ్చేస్తుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మనం ఇంకో కాన్ఫరెన్స్ చేస్తాం, మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ అక్కడ కూడా చెప్తారు. So I want honesty in this because I want to actually do work. So that's what I'm requesting all the people on the stage. So daniki actionable enti. Let us take one issue at a time. You are all very intelligent, very exposed people. జీవితంలో మీరు చాలా సక్సీడ్ అయ్యారు. నేను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను నా పబ్లిక్ లైఫ్. మీరు ఒక్కొక్క ఇష్యూ మీద ఒక డీటెయిల్డ్ నోట్ విత్ సమ్ ఇంటెలిజెన్స్ మీరు మాకు ఇవ్వగలిగితే తప్పకుండా మేము అది అప్రోప్రియేట్ ఫోరంలో తీసుకెళ్తాము, దాని మీద డిబేట్ చేస్తాం. ఇప్పుడు వేదిక మీద 4 చైర్మన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అదే బాధ్యత. వీఆర్ ఆల్ మెసెంజర్స్. Each of us will have different agendas, different mandates. Based on that, we will take the message to the right person and get the work done. మీరు కూడా ఫీల్ అవ్వచ్చు సిమిలర్ టు వాట్ వీఆర్ ఫీలింగ్. ఇది థ్యాంక్లెస్ జాబ్. అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటే మన వ్యాపారం వదిలేసుకుని సొసైటీ కోసం వెళ్ళి పనిచేస్తే దాని ఎవడు మనకి థ్యాంక్ యూ వెనకాల వచ్చి ప్యాట్ ఆన్ ద బ్యాక్ కూడా ఎవడు చేయడు. ఎందుకు చేయాలి ఇదంతా అని.
సేమ్ ప్రాబ్లం వీఆర్ ఆల్సో సఫరింగ్. అట్లీస్ట్ ఏంటంటే మేము ఎలక్షన్స్లో గెలుస్తాం, ఒక పదవన్న వస్తుంది, మీకేమో ఆ పదవి అవసరమా లేదా అని కొందరు కూడా ఆలోచించే అవకాశం ఉంది. బట్ వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ సొసైటీ, డెఫినెట్లీ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అన్నిసార్లు మనకి పర్సనల్ గ్లోరీ రాకపోవచ్చు, బట్ అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ ద అదర్ థింగ్ దట్ ఐ విల్ రిక్వెస్ట్ టుడే, మీ అందరూ అగైన్ యూ ఆల్ నో దట్ వీఆర్ అ డెట్ ట్రాప్ స్టేట్, ఇంక్లూడింగ్ లయబిలిటీస్, పేయబుల్స్, లోన్స్. We are close to 10 lakh crores. We have made promises to the people that we will implement certain promises. Adi phase wise ga start chestunnamo. So mimmalni andaru request chesedi enti ante, ivala whatever we suggest, government revenue should remain equal or it should go up. Then it is easy to implement that policy. సడన్గా ఈ స్టేజ్లో మనకి డబ్బు లేని టైంలో మీరు ఒక పాలసీ షిఫ్ట్ చేసి గవర్నమెంట్కి రెవెన్యూ కానీ తగ్గే పరిస్థితిలో ఉంటే అది అవ్వదు. మన రిప్రజెంటేషన్ చేయొచ్చు కానీ అది డిలే అయిపోతుంది. సో టిపికలీ ఇప్పుడు నాకేదన్నా పని కావాలంటే నేను నా బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా జస్టిఫై చేసుకుంటా, ఇది చేస్తే మీకు కూడా ఈ బెనిఫిట్ ఉంది. సో సిమిలర్లీ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ది ఇండస్ట్రియల్ బాడీస్ ఇస్, బై డూయింగ్ ఈచ్ పాలసీ నోట్ దట్ వీ గివ్, గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. ఆ జస్టిఫికేషన్ మనం ఇచ్చాం, బికాస్ ద డిసిషన్ ఈజ్ పాసింగ్ త్రూ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ మీరు జీవీఎంసీ నుంచి చేస్తే జీవీఎంసీ కమిషనర్ నుంచి ఇట్ విల్ గో టు సంబడి ఇన్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, అది ఇంకా సీరియస్ ఇష్యూ ఉంటే అక్కడి నుంచి సీఎం ఆఫీస్కి వెళ్తుంది. ఈ అందరు స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేయాలంటే వీ నీడ్ అన్ ఇంటెలిజెంట్ నోట్. The note has to justify what is the issue, if the positive resolution will happen, what is the benefit to the society, what is the benefit to the government. అది ఫాస్ట్గా అవుతాయి. అలా అని అవ్వవు అని నేను అనట్లేదు, కానీ మనం కూడా ఏంటంటే ఎలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి, ఏ చైర్మన్, ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇష్యూస్ ఎంత ఫాస్ట్గా వాళ్ళు చేయగలిగితే అది వాళ్ళ లీడర్షిప్ కేపబిలిటీకి ఒక నిదర్శనం. సో వీఆర్ రిక్వెస్టింగ్ దట్ మీరు అది ఇస్తే మాకు కూడా ఏంటంటే ఈజీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే బీ లిటిల్ బిట్ మోర్ ఎక్స్పోజ్ టు ఇండస్ట్రీ, మీరు చెప్పింది నాకు అర్థం అవ్వచ్చు. ఆల్ పొలిటీషియన్స్ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ఇష్యూస్ వెల్. దానికి మనం క్లియర్గా ఒక జస్టిఫికేషన్, ఒక లేమ్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మనం రాస్తే అది వెన్ ఇట్ ఇస్ పాసింగ్ త్రూ 6-7 ఆఫీసెస్, చదివే ప్రతి వాడికి లాజికల్గా ఇట్ విల్ మేక్ సెన్స్. ఇది చేస్తే ఇది మనకు బెనిఫిట్, ఇది అవుతుంది, జస్టిఫికేషన్ ఈజీ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదేం తప్పుగా భావించద్దండి. నాకేంటంటే వేదిక ఎట్లా మీకుందో నాకు ఉంది కాబట్టి నేను కూడా వేదికలో నా భావాలు మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కన్సిడర్ దోస్ థాట్స్. నౌ కమింగ్ టు ద చైర్మన్స్, గతంలో మేము ప్రచారంకి వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళం, వీళ్ళు చాలామందికి ఒక 200 మందికి చైర్మన్స్ ఇచ్చేశారు గత ప్రభుత్వం. ఆ చాలామంది చైర్మన్కి కూర్చోడానికి ఒక ఆఫీస్ లేదు, ఒక కుర్చీ లేదు, కానీ విజిటింగ్ కార్డులో మాత్రం చైర్మన్ ఆఫ్ సో అండ్ సో కార్పొరేషన్ అని ఉండేది. ఇప్పుడు అట్లా ఉండకూడదు అనేది ప్రభుత్వ భావన. ఉన్న ప్రతి చైర్మన్కి ఎంతో కొంత ఒక ఎంపవర్మెంటు, క్లారిటీ ఉండి వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి ఆ సబ్జెక్ట్ స్టడీ చేసి చేయాలనేది ప్రభుత్వ భావన. కాబట్టి వేదిక మీద ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద 4 చైర్మన్స్ ఉన్నారు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది, మన సబ్జెక్ట్ మీద మనం ఒక్కొక్కరు చాలా డెప్త్ లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని, ఈ రాజకీయ వ్యవస్థ మీ అందరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యూజింగ్ అవర్ ప్లాట్ఫామ్ హౌ వీ కెన్ కమ్యూనికేట్ టు ద గవర్నమెంట్. అండ్ మనం సరిగ్గా చేసే కొద్దీ తప్పకుండా మనకి గుర్తింపు కూడా వస్తుంది. ఆ గుర్తింపు ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు అవనివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులు అవ్వండి, దే విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చైర్మన్స్. అండ్ ఈ 5 ఏళ్ళు ఉన్న కల్చర్ పోతుంది. చైర్మన్స్ విల్ యాక్చువల్లీ బీ ఎంపవర్డ్ అండ్ దట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ అస్. బికాజ్ ఇవాళ డీసెంట్రలైజేషన్ అండ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేస్తే వీ కెన్ గెట్ మోర్ థింగ్స్ డన్. అన్ని డిసిషన్స్ 3-4 దగ్గర కాన్సన్ట్రేట్ అవుతే స్లోగా ఉంటుంది. So that I'm looking forward to happen. Andi. Now coming to the actual issues, there are many issues that have been raised, very valid issues. To be honest, andi neenu అట్రాక్టివ్గా అనిపించినవి రాసుకున్నాను, అన్నీ రాసుకోలేదు. ఎందుకంటే అన్నీ రాసుకోవాలంటే ఒక ఆల్మోస్ట్ ఒక 70-80 పాయింట్స్ చెప్పారు అందరూ. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్ అ కీ ఇష్యూ, వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. గవర్నమెంట్ ఈజ్ వెరీ ఈజీలీ సేయింగ్ దట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని.
వీఆర్ నాట్ అడ్రస్సింగ్ ద రియల్ ప్రాబ్లమ్ దట్ ఇక్కడ కరెక్ట్ స్కిల్లింగు ఎడ్యుకేషను మన స్టేట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అది ఫిక్స్ చేయకుండా వీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అండ్ అది ఫిక్స్ చేయకపోతే వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ టిపికలీ మీరు ఇతర రాష్ట్రాల నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ తెచ్చుకొచ్చే పరిస్థితి వస్తుంది. సో దెన్ ద ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. లోకల్గా మన ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. సో దానికి ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. వీ కెనాట్ ప్రామిస్ దట్ ఇమీడియట్గా ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు మారిపోతుందని. బట్ దానికి వీ విల్ టేక్ యువర్ హెల్ప్ ఇన్ టేకింగ్ గైడెన్స్. దెర్ ఆర్ 3 month 6 month ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దట్ వీ కెన్ డూ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండస్ట్రీ. విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ అండ్ సీ హౌ టు డూ ఇట్. Any place, monopolies are not good, lobbies are not good. Similarly, there are complaints on companies also. లారీ యూనియన్ దగ్గర పవర్ ఉన్నప్పుడు కంపెనీస్ కంప్లైంట్ చేస్తున్నాయి, కంపెనీస్ దగ్గర పవర్ ఉన్నప్పుడు యూనియన్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మినిమం వేజ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఇస్ దోస్ హూ హ్యావ్ సమ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షుడ్ యూజ్ ఇట్ ఫేర్లీ. బట్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ సొసైటీ. ఎవరు పవర్ ఉంటుందో ఆ పవర్ అబ్యూజ్ చేస్తారు. మనం అబ్యూజ్ అయ్యేటప్పుడు బాధగా మనకు కలుగుతుంది, మనకు పవర్ వచ్చినప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. సో అది మార్చే బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా విల్ ట్రై టు క్రియేట్ ఎ మోర్ ఎక్విటబుల్ సొసైటీ. అండ్ వాట్ ఎవర్ దీస్ లాబీ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ అ ఫేజ్ వైజ్ మేనర్, డెఫినెట్లీ వీ షుడ్ మేక్ ఇట్ మోర్ ఎక్విటబుల్. టూరిజంలో కొన్ని పాయింట్స్ చెప్పారండి. డెఫినెట్లీ దే ఆర్ valid points. We'll discuss it with the government on what is possible, especially the liquor policy in hotels, how to make it more viable. The shark policy I think can be taken up. Vistadome we have taken it up, but I think it will not happen that easily. బీచెస్ క్లోజ్ చేయకూడదు అన్నారు. ఇందాక నరేష్ గారు అన్నట్టు హోటల్స్ రెస్టారెంట్స్ 12 AM దాకా ఓపెన్ చేశారు. బీచెస్ కూడా ఐ థింక్ వీ విల్ డూ ఇట్. వన్ ఇష్యూ ఇస్ లైటింగ్ సరిగ్గా లేదు, సీసీటీవీ కెమెరాస్ కూడా అన్ని దగ్గర లేవు. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కొంత సిఎస్ఆర్లో మాకు కొంత డబ్బులు ఇవ్వండి. మీరు మాకు ఒక 10-20 కోట్లు ఇచ్చారనుకోండి, ఈ కీ ఏరియాస్లో మేము లైటింగ్ సీసీటీవీ కెమెరాస్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీకే రిటర్న్స్ వస్తాయి. సో వీ వాంట్ టు మేక్ యూ పార్ట్నర్స్ ఇన్ దిస్ జర్నీ. To be honest, today GVMC does not have enough money to invest out of pocket into any discretionary expenditure. Basic maintenance, past dues clear చేయడానికి సరిపోతుంది. సో మనం వీ విల్ ఎనీవే డూ ఇట్. బట్ 1 year 2 year చేసే బదులు ఇప్పుడే చేయాలంటే మీరు కొందరు ముందుకొచ్చి మేము విదిన్ దీస్ పీపుల్ కొందరు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, గివ్ అస్ సమ్ సిఎస్ఆర్ మనీ, వీల్ టేక్ ఇట్ అప్. Property tax classification requires more nuance. We'll definitely study that, make any body more effective, autonomous. This is a problem everywhere, and most bodies are becoming weak. We should strengthen them. Banks is something that we can't control. This is a problem where we can ask questions, gani behavior ventane maradu. So that's a nationwide problem. There are banks within the state of Andhra Pradesh who we can have more influence on. But national banks ante inka it's more challenging to deal with. These are my thoughts. I hope they were helpful, and inadvertently I have given sort of the rules or request of engagement with me. So I like to engage in the way that I have spoken today. So I look forward to engaging with each of you. And we don't have to share problems only on this Vedika. నాకేమి క్రిటిసిజం అంటే నాకేం మొహమాటం లేదు, అందుకే ఓపెన్గా మాట్లాడేశాను. నాకు ఎవరన్నా సరే ఏదైనా చెప్పాలంటే ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ప్లీజ్ లెట్ us connect individually. Let me understand the seriousness of the issue and we'll take it up based on that. Thank you. Thank you, Bharath garu. Yesterday we had a meeting with the Commissioner of Police, and one of the issues, we have brought this to his notice. The same thing he was saying, we need CSR funds to help lighten up the city and the dark areas. There are about 82 spots identified in the city which are dark spots where this ganja is happening. GVMC Commissioner has said. So Police Commissioner said he will take action. We appeal to everybody to help them, illuminate the city. So one of the things, Bharath garu, we were requesting is to make Visakhapatnam one of the cleanest cities in the country and the safest cities in the country. To make it to the top 3. This should be the buzzword from the chambers and from you also, to put Visakhapatnam in the top 3 safest cities in the country to work with. It's now not there in the top 10, so we want to bring it into the top 3 and the cleanest city. These two things, aided with the ease of doing this, will help us. We thank you very much for all the wonderful points you have articulated, and